స్కూల్లో పిల్లలకి అటెండెన్స్ రిజిస్టర్లో డైలీ అటెండెన్స్ నోట్ అయితే ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తుంది స్కూల్ యాజమాన్యం. మానకుండా స్కూల్కి వచ్చారు వీళ్ళు, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అట, క్రమం తప్పకుండా హాజరయ్యాడు, చక్కగా నేర్చుకున్నాడు. స్కూల్కి ఎందుకు వస్తామంటే ఆడిపాడి వెళ్ళిపోవడానికి కాదు, విద్యను అభ్యసించడానికి వస్తారు. ఇప్పుడు మనం మరి దేవునితో నడుస్తున్నాం, దేవుని వారము, దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకునే మనం ఎండ వస్తే దేవుని సన్నిధి దూరం అయిపోతాం. మళ్ళీ ఎండలో పోయి వర్షాలు వచ్చినాయి అనుకుంటే వర్షం పడిపోతుందండి. వర్షాలు పోయి శీతాకాలం వచ్చిందనుకో శీతాకాలం కదండి, పొద్దునే లేవలేకపోతున్నామండి. వర్షాకాలం కుదరట్లేదు, శీతాకాలం కుదరట్లేదు, ఎండాకాలం కుదరట్లేదు, ఇంకే కాలం కుదురుద్దాం మరి? అదేదో కాలం ఉంది కదా, ఏం కాలం? పోయే కాలం. ఆ కాలం ఒక్కటే కుదురుద్దేమో మరి. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎవరికి మేలు చేయడానికి మనం నిలబడుతున్నాం, ఎవరికి మేలు చేయడానికి మనం వెళ్తున్నాం, ఎవరి కొరకు మనం వెళ్తున్నాం, ఇదన్నీ కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలు. మనం దేవుని సన్నిధిలో నిలబడడం ద్వారా, ఆయన మాటలు వినడం ద్వారా, ఈ రోజు మన హృదయం ఆయన మాటలతో నింపబడడం ద్వారా మనం వర్ధిల్లుతాం. అందుకే దేవునితో నడిచే అనుభవాలు.